మరి అరవింద్కి రాకేష్ రెడ్డికి మళ్ళీ దగ్గర ఇది ఉన్నది. మరి సొంత ఎంపీని కాదని సుదర్శన్ రెడ్డితో ఎట్లా కలిసిండు? ఇది ఓవరాల్గా జరుగుతున్న చర్చ. నా ముందు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, డైరెక్ట్గా మనం అడిగే తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎప్పుడు జాయినింగ్ కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అన్నది ఇక్కడ ఏదో ఛానల్లో ఎన్టీవీలో ఆఫ్ ది రికార్డ్ చూసిన నేను. అసలు ఈ దేశాన్ని ప్రేమించేవాడు ఎవ్వడు కాంగ్రెస్లో చేరాడు. నేను రాజకీయాలకు వచ్చిందే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ప్రేమించి వచ్చాను. దేశాన్ని ప్రేమించి ధర్మాన్ని కాపాడుకోవడానికి వచ్చాను. ఇప్పుడు మీకు ఇదే కాదు, ఈ అందరికి చెప్తున్నా, దేశాన్ని ప్రేమించేటోడు, ధర్మాన్ని గౌరవించేటోడు కాంగ్రెస్ని ఇట్లా చీదరించుకుంటాడు. కాంగ్రెస్ని చీదరించుకుంటాడు. ఈరోజు ఈ దేశానికి పట్టిన శని, దుర్గతి, ఈ ధర్మానికి పట్టిన పీడ ఈ కాంగ్రెస్. మరి ఎట్లొచ్చింది డిస్కషన్? నేను శాసనసభ్యుని అండి. నేను శాసనసభ్యుడిని. మా గౌరవనీయ నిజామాబాద్ జిల్లాకి చెందిన సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యుడు, గవర్నమెంట్ లో కొద్దిగా ప్రముఖ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మాకు ఆ రోజు ఆర్మూర్లో సెంట్రల్ స్టేట్ ప్రభుత్వం ఏదైతే అమృత్ ముందు 43 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇది 2 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆయన్ని, బీజేపీ తరఫు నుంచి స్థానిక శాసనసభ్యులు మేము ఇద్దరం కలిసి రివ్యూ చేయాలి. ఓకే. కాబట్టి ఆ రోజు ఇద్దరం కలిసి రివ్యూ చేశాము, ప్రజల సమస్యను తెలుసుకున్నాము, ఎక్కడెక్కడ వాటర్ ట్యాంక్స్ కట్టాలి, అంతే తప్ప దాని మీద. మీ ఇంటికి వచ్చినట్టున్నారు కదా? అవును, ఇంటికి కాదు, శాసనసభ్యులు కింద. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చాలా మంది ఆఫీసో లేకపోతే ఇంకో ఆఫీసో కాదు కదా అది మీ ఇల్లు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మేము ఒక జిల్లా వాళ్ళం. ఓకే. అంటే ఆయన తాగిన నీరు, నేను కూడా తాగిన నీరు. ఎందుకంటే మాది ఒక నిజాం సాగర్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే జనరల్ గా ఒక బంధం ఉంటుంది మాకు, ఆత్మీయ బంధం. కాబట్టి దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. రాజకీయాల గురించి కాదు, అభివృద్ధి గురించి ఒకటి అవుదాం అనుకున్నాము. మరి అదే అభివృద్ధి గురించి లోకల్ గా ఉన్న లీడర్, కాంగ్రెస్ లీడర్ తోనేమో దూరంగా ఉంటారు. రమ్మంటున్నాను, నేనే రమ్మంటున్నాను. లోకల్ గా ఆ లోకల్ ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు ఎట్లయితే స్టేట్ 8 మంది ఉన్నారు, అక్కడ 8 మంది ఉన్నారు. వాళ్ళే తెలుసుకోలేకపోతుంది ఎవరు రావాలని. ఆ రోజు వచ్చాడు కదా మంచి. అక్కడ ఎవరైతే సీనియర్ నాయకుడు ఉన్నాడో, ఇంతకు ముందు ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కన్నా ముందు అతను ఇన్ఛార్జ్ ఏబి శ్రీనివాస్ చిన్న అని, ఆ రోజు వచ్చాడు, ఇంటికి వచ్చాడు. మొత్తం కలిసి. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి వచ్చినప్పుడు వినయ్ రెడ్డి రాలేదా? కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసింది వినయ్ రెడ్డి కదా. ఆయన ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి ఒక బీజేపీ నుంచి పోటీ చేశాడు, మొన్న కాంగ్రెస్ నుంచి చేశాడు, రేపు ఇంకే పార్టీ నుంచి చేస్తాడు. ఆ రోజు కడుపు నొప్పి వచ్చిందని తెలిసింది మొత్తానికి. ఎందుకు మీరిద్దరు కలిసిరేనా? కావచ్చు. మీ ఊర్లలో కొద్ది బాగా ఎక్కువ ఇబ్బంది పడితే ఎదుటి వర్చుల మీద ఆ కడుపు నొప్పి వచ్చేస్తుంది. అటు కడుపు నొప్పి వచ్చిందని చెప్పారు. మరి అక్కడ ఎవరు చెప్పారు? ఆ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ ఉంటే రాలేదేంద్రవాడు అంటే కడుపు నొప్పి ఉండగలుగుతారు అని చెప్పారు. సో సుదర్శన్ రెడ్డి గారు జనరల్ గా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే వచ్చారు. వేరే మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడానికో ఇంకో వేరే దానికి ఏం అంటే నేను దేశం అసెంబ్లీలో కూడా మీరు కొంచెం రేవంత్ రెడ్డిని బాగా రిక్వెస్ట్ చేస్తుండే. రిక్వెస్ట్ మీరు చేస్తారన్న నమ్మకం ఉంది నాకు, అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటుండే మీరు. నేను ఇప్పటి కూడా అంటున్నాను, మనసు ఏమైనా అటు అవుతుందా అని. మనసు ఎటు కాదు, ఎటు పోదు. నేను చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ కాషాయ జెండా కప్పుకొనే ఉంటాను. మీ ఎంపీ అరవింద్ గారికి తెలుసా మరి? ఆయన పార్లమెంట్ టికెట్లు ఇదంతా కూడా ఆయనే చూసినారు కదా. ఆయన మొత్తం అందరితో కలిసి ఉండమంటాడు. ఆయనకే చెప్తాను. నాకు సుదర్శన్ రెడ్డి గారు కలిసింది ముందు తెలుసా ఆయనకి? ముందు బిఫోర్ తెలుసు. రెండోది సుదర్శన్ రెడ్డి కాదు, అందరితో కలిసి ఉండమంటాడు. రేవంత్ రెడ్డి గారితో కలిసిమంటాడు, కాంగ్రెస్ మంత్రులతో కలమంటాడు. ఆయనకు కూడా అందరితో, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, అందరితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అది రాజకీయం వేరు, మా ఐడియాలజీ, మా పార్టీ వేరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు, మేము చెప్పాల్సిన ప్రజలకు చెప్తాము. అంతవరకే ఎన్నికల వేడి. మా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు 2 రోజుల ముందు, ఎన్నికల వరకే, తర్వాత అభివృద్ధులు అందరం కలిసిపోవాలని చెప్పాడు. అదే మాకు స్ఫూర్తి, మా నాయకుడే మాకు స్ఫూర్తి. మా కేంద్ర మంత్రివర్యులు, మా రాష్ట్రాన్ని, పార్టీని ముందుండి నడిపించి 8 పార్లమెంట్ సీట్లు గెలిపించిన మా అన్నగారు కిషన్ రెడ్డి గారే మాకు స్ఫూర్తి. అతను చెప్తేనే మేము అందరితో బాగుంటున్నాము. డైరెక్ట్ మేము ఢిల్లీలో కూడా అడిగాను కిషన్ రెడ్డి గారిని, అన్న కొద్దిగా ఈ సోషల్ మీడియాలకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, అప్పుడప్పుడు ముఖ్యమంత్రిని కలవటము, మేము మంత్రులను కలవడం వల్ల కొన్ని ఇబ్బందికరం లేదు. అభివృద్ధి గురించి మీరు ఎన్నిసార్లు కలవచ్చు, అధ్యక్షుడు ఆదేశాల మేరకి అందరినీ కలుస్తున్నాను. అది ఎలాగో ఏదో ఏం మాట్లాడారు ఇద్దరు సుదర్శన్ రెడ్డి గారు? మీరు ఇంట్లో ప్రశాంతంగా ఇండివిజువల్ కూర్చొని మాట్లాడారు? అందరు ముంగంటే మాట్లాడినాము. సుమారు 50 మంది. చిట్ చాట్ ఏం లేదు. రెండోది అభివృద్ధి గురించే మాట్లాడినాం. ఆయన కూడా పాపం పెద్ద ఆయన, గౌరవంగా, నేను కొత్తగా శాసనసభ్యునైనా తన సొంత కొడుకులాగా ఆదరించాడు. ఎక్కడ కూడా ఒక చిన్న పదం కూడా, ఎమ్మెల్యే సభ అనే పదం వాడాడు. ఓకే. ఇంకా మరి మీరు రేవంత్ మీద ఫైట్ చేస్తున్నారు కదా, మొత్తం కొడంగల్కే పోతుంది, మాకేం వస్తలేదని.
మరి మీ నిజామాబాద్ సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పారా? చెప్పాను మీరు దయచేసి తొందరలోనే మీరు ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, వెళ్ళి జిల్లాని కాపాడాలి. ఆ దుర్మార్గులు దక్షిణ తెలంగాణ వాళ్ళు మొత్తం దోచుకుపోతున్నారు. మీరు దయచేసి మీరు సీనియర్ మంత్రులు, మాకు మీలాంటి పెద్ద దిక్కుంటే జిల్లా నష్టపోదు, ముఖ్యంగా ఆర్మూర్ లాంటి ప్రాంతంలో కొద్దిగా దయచేసి గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు. స్కూల్స్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి కూడా డిస్కషన్ చేశాం ఆ రోజు, లక్కంపల్లి గురించి. ఓకే, కాబట్టి అన్ని రకాలుగా ముందుకెళ్దాం, కలిసి ముందుకెళ్దాం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారు అని చెప్పాడు. అట్లనే ఆ సంబంధాలు అట్లనే కొనసాగిస్తాము. అభివృద్ధి విషయంలో మన బట్టి విక్రమార్కని కలిశాను, శ్రీధర్ మొత్తం మొన్న